హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అవి ఎన్ని రకాలు అని తెలుసుకోబోతున్న ఈ యొక్క సిరీస్లో ఇది రెండో ఎపిసోడు. ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ ఎపిసోడ్ లింక్ పెట్టడం జరుగుతుంది కామెంట్ సెక్షన్లో. దయచేసి అది చూసి ఇక్కడికి రండి. అప్పుడు ఈ వీడియో ఇంకా మీకు బాగా అర్థం అవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో బొగ్గు ద్వారా విద్యుత్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారని దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మొదటగా బొగ్గు మైనింగ్ ఎలా చేస్తారని దాని గురించి తెలుసుకుందాం. భూమిలో ఉన్నటువంటి భూగర్భ గనులను, అక్కడ ఉన్నటువంటి బొగ్గును కొన్ని పరికరాల ద్వారా అక్కడ ఇంతవరకు లేదా కొన్ని కిలోమీటర్ల ద్వారా వరకు మాత్రమే బొగ్గు ఉన్నది, లేదు ఇక్కడ తక్కువ ఉన్నది అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ ఒక్కసారి అది ఐడెంటిఫై చేసిన తర్వాత మైనింగ్ పద్ధతిలో భూమిలో ఉన్నటువంటి బొగ్గును వెలికి తీసి, అలాగే దాన్ని డిఫరెంట్ ప్లాంట్స్లో స్టోర్ చేసి దాన్ని ముక్కలుగా ఏదైతే ప్లాంట్ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి మొక్కలు చేయడము, అలాగే దాన్ని సాగ్రిగేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే భూగర్భ గనులు తవ్వకంలో భూమిలోకి సొరంగం తవ్వుతూ ఆ యొక్క సొరంగాల ద్వారా ఈ యొక్క బొగ్గుని వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో రెండవది బొగ్గు తయారీ. తవ్వినటువంటి బొగ్గును మలినాలను తొలగించడానికి చూర్ణం, అదే ముక్కలు మరియు కడగడం కూడా జరుగుతుంది. దాని శక్తి యొక్క ఉన్నటువంటి కంటెంట్ను పెరుగుదల చేయడం మరియు దానిని బర్న్ చేయడం కోసం మరింత సమర్థవంతంగా ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క బొగ్గుని తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మూడవ స్టెప్ దహనం, అదేనండి బర్న్ చేయడం అన్నమాట. తయారు చేసినటువంటి బొగ్గును ఒక పెద్ద బాయిలర్లో వేయడం జరుగుతుంది. ఈ యొక్క బాయిలర్ మృదువుగా ఉంటుంది. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ యొక్క బొగ్గును కాల్చివేయడం జరుగుతుంది. బొగ్గు బర్న్ చేసిన తర్వాత వేడి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క బాయిలర్లో ఉన్నటువంటి నీటిని ఆవిరిగా మార్చడానికి ఈ యొక్క హై ఉష్ణోగ్రతగా మండుతున్నటువంటి బొగ్గు అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క బొగ్గు ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ను, నీరుని ఆవిరిగా మార్చిందో తదుపరి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో నాలుగవ స్టెప్ ఆవిరి ఉత్పత్తి. ఏదైతే బాయిలర్లో ఉన్నటువంటి అధిక పీడనం కలిగినటువంటి ఆవిరి, ఆ యొక్క ఆవిరిని పెద్ద పైపుల ద్వారా టర్బైన్లకు పంపించడం జరుగుతుంది. ఎక్కడైతే బాయిలర్ బాగా మండించి ఆ మండించినటువంటి ఆ హీట్ వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ బాయిల్ అయ్యి ఆ యొక్క ఆవిరిని ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క ఆవిరి అనేది పెద్ద పైపుల ద్వారా టర్బైన్కు పంపించడం జరుగుతుంది అన్నమాట. ఐదవ స్టెప్ ఏమొచ్చి టర్బైన్ ఆపరేషన్. ఇక్కడ వచ్చినటువంటి ఆవిరి ఎప్పుడైతే టర్బైన్లోకి చేరుతుందో అందులో టర్బైన్లో ఉన్నటువంటి బ్లేడులు కదలడం మొదలవుతుంది. దీనివల్ల టర్బైన్ స్పిన్ అవుతుంది, అంటే తిరుగుతుందన్నమాట. ఈ యొక్క స్పిన్ అవడం అంటే ఆ యొక్క టర్బైన్ని యాంత్రికమైనటువంటి శక్తినివ్వడం, అంటే మెకానికల్ ఫోర్స్ అక్కడ టర్బైన్ మీద జరగడం వల్ల ఈ మెకానికల్ ఫోర్స్ ద్వారా ఉన్నటువంటి కనెక్ట్ అయినటువంటి జనరేటర్, నార్మల్గా అదే ఆల్టర్నేటర్ అని చెప్తాము. ఈ యొక్క యాంత్రిక శక్తి ద్వారా జనరేటరు తిరుగుతుంది. ఆల్టర్నేటర్ తిరగడం వల్ల ఆ యొక్క ఆల్టర్నేటర్ ద్వారా విద్యుత్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. ఇందులో ఆరవ స్టెప్ శీతలీకరణ మరియు సంక్షేపణ అని అంటాం. ఈ యొక్క ప్రాసెస్లో టర్బైన్ ద్వారా వచ్చినటువంటి ఆవిరి ఇక్కడికి పంపించబడి ఎక్కడైతే అక్కడ ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ అయ్యిందో ఆ రిమైనింగ్ ఉన్నటువంటి ఆవిరిని మళ్ళీ ఈ యొక్క కూలింగ్ టవర్స్ అంటారు. ఈ శీతలీకరణ ఉన్నటువంటి ఈ యొక్క కూలింగ్ టవర్స్కి తీసుకొచ్చి మళ్ళీ యొక్క ఆవిరిని వాటర్ కింద మారుస్తారు. అంటే దాన్ని కూల్ డౌన్ చేస్తుంది. దాని టెంపరేచర్ తగ్గించడం వల్ల ఏంటంటే మళ్ళీ అది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క వాటర్ని మళ్ళీ ప్రాసెస్లో వాడతారు. ఒక్కొక్కసారి ఏదైతే ఆవిరిగా కన్వర్ట్ అయ్యి వాటర్ తగ్గుతుంది కాబట్టి అక్కడ కావాల్సినటువంటి ఇంకా వాటర్ని సమీపంలో ఉన్నటువంటి నదులు లేదా సరస్సుల ద్వారా వాటర్ని మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ దాన్ని ఏదైతే ముందు ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ద్వారా మళ్ళీ టర్బైన్ బొగ్గు ద్వారా హీట్ చేసి మళ్ళీ టర్బైన్స్కి పంపించి మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి, ఇది సైకిల్. ఎప్పుడు కూడా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఆవిరిగా మారుతూ దాన్ని టర్బైన్కి పంపించడం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వడం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందన్నమాట.
మనం బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిటీ అదే కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో దాని ప్రాసెస్ ఏంటని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క బొగ్గు ఆధారిత ప్లాంట్లు ఎన్ని రకాలు, అవి ఏ ప్రాసెస్ అంటే ఏ రకాలుగా ఉన్నాయి పవర్ ప్లాంట్స్ అనేది, బొగ్గు ద్వారా ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ రకాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. అందులో మొదటిది సాంప్రదాయ బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్. ఈ యొక్క ప్లాంట్ నేరుగా బొగ్గును కాల్చి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అవి పనిచేసే ఆవిరి పీడనం మరియు ఉష్ణోగ్రత ఆధారంగా సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ లేదా అల్ట్రా సూపర్ క్రిటికల్ కూడా కావచ్చు ఈ యొక్క ప్లాంట్స్. ఇందులో రెండో టైప్ అన్నట్టు పవర్ ప్లాంట్లు ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్ సైకిల్, ఐజీసీసీ అంటాం. ఇది అధునాతకమైనటువంటి సాంకేతికతో సంబంధించినటువంటి ప్లాంట్. బొగ్గును కాల్చే ముందు సింథటిక్ గ్యాస్ని సింగస్గా మారుస్తారు. సింగస్ అయినప్పుడు గ్యాస్ టర్బైన్ను నడపడానికి ఉపయోగించవచ్చు మరియు వ్యర్థంగా ఉన్నటువంటి వేడి ఆవిరి టర్బైన్ కోసం ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. సామర్థ్యాన్ని ఇక్కడ మనం పెంచుకోవడానికి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఐజీజీసీని ఉపయోగంలోకి తెచ్చారు. సో బొగ్గు ఆధారంగా ఉన్నటువంటి ప్లాంట్స్ రెండు రకాలు. ఆ రెండు ప్లాంట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే బొగ్గు ఉత్పత్తి ద్వారా చేయడం అంటే బొగ్గు ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి, యూజెస్ ఏంటని తెలుసుకుందాం. ఇందులో మెయిన్గా సమృద్ధిగా సరఫరా. బొగ్గు అనేది అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనాల్లో ఒకటి. అనేక దేశాల్లో గణనీయమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇంధన భద్రతకు ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో రెండోది ఏంటంటే ఖర్చుతో కూడుకున్నది. చారిత్రాత్మకంగా ఇతర శిలాజ ఇంధనాలతో పోలిస్తే బొగ్గు సాపేక్షంగా చాలా చవకైనటువంటి శక్తి వనరు. అయితే మార్కెట్ పరిస్థితులకు ఆధారంగా ధరలు కొంచెం అటు ఇటుగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మూడో ప్రయోజనం ఏంటంటే నమ్మదగినటువంటి బేస్ లోడ్ పవర్. బొగ్గు విద్యుత్ ప్లాంట్లలో నిరంతరం పనిచేయగలవు మరియు స్థిరమైన మరియు విశ్వసనీయమైన విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడంలో ఇవి మనకి సహాయపడుతూ ఉంటాయి. ఇవి బేస్ లోడ్ శక్తి అవసరాలను తీర్చడానికి చాలా అనువుగా ఉంటాయి. అంటే బేస్ లోడ్ ఏంటంటే నార్మల్గా ప్రతి పవర్ ప్లాంట్కి ఒక బేస్ లైన్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఈ యొక్క బొగ్గుల ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది బేస్ లైన్లో మినిమం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇది వన్ ఆఫ్ ద యూజ్ఫుల్ థింగ్గా మాట్లాడుకుంటాం. సో బొగ్గు ద్వారా విద్యుత్తు మనం ప్రొడ్యూస్ చేయడం యూజెస్ అనేది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్యూజ్ఫుల్ థింగ్స్, ప్రతికూల థింగ్స్ ఏంటనేది విద్యుత్తు ఉత్పత్తి ద్వారా అనేది తెలుసుకుందాం. అందులో మొదటిది పర్యావరణ ప్రభావం. బొగ్గు దహనం వలన గణనీయమైన మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది విడుదల చేయడం జరుగుతుంది. మీ అందరికి తెలిసిందే ఇది వాతావరణ మార్పులకు చాలా దోహదం చేస్తూ ఉంటుంది. ఇది సల్ఫర్ డైఆక్సైడ్ SO2 మరియు నైట్రోజన్ ఆక్సైడ్ NOx మరియు పార్టిక్యులేట్ పదార్థాన్ని కూడా విడుదల చేస్తుంది. ఇది వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలను కలిగిస్తుంది. రెండవ ప్రతికూలమైనటువంటి అంశం ఏంటి అంటే మైనింగ్ ప్రభావాలు. బొగ్గు తవ్వకం వలన భూమి క్షీణత, నివాస విధ్వంసం అంటే నివాసాలు మనం అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉండడానికి అవ్వదు మరియు నీటి కాలుష్యం కూడా దారితీస్తుంది. ఉపరితల మైనింగ్ ముఖ్యంగా గణనీయమైనటువంటి పర్యావరణ దుష్ప్రభావాలకు ఇది దోహదపడుతుందన్నమాట. మూడవ అన్యూజ్ఫుల్ థింగ్ ఏంటి అంటే వ్యర్థాల నివారణ. బొగ్గును కాల్చడం వల్ల బూడిద మరియు ఇతర వ్యర్థ పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యానికి నివారించడానికి సరైన పద్ధతిలో అవలంబించకపోవడం వల్ల ఇవి ఎక్కడ పడితే అక్కడ పారివేయడం వల్ల, అలాగే నిర్వహణ అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇది మనకి అన్యూజ్ఫుల్ థింగ్గా పరిగణించబడుతుంది. ఇందులో నాలుగవది ఏంటంటే ఆరోగ్య ప్రమాదాలు. బొగ్గు కర్మాగారాల నుంచి వచ్చి వాయు కాలుష్యం, శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు, గుండె సంబంధించినటువంటి జబ్బులు, అకాల మరణంతో పాటు చాలా వివిధ అనారోగ్య సమస్యలతో ఇవి కారణాలుగా మారుతున్నాయి. అయితే బొగ్గు ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అని ఒక ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి అంటే బొగ్గు ఆధారంగా ఉన్నటువంటి ఎన్ని రకాలు ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి,
అలాగే బొగ్గు ద్వారా ఉపయోగాలు ఏంటి, అలాగే అపకారాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఒక శతాబ్దానికి పైగా, శతాబ్దం అంటే 100 సంవత్సరాలండి, శతాబ్దానికి పైగా ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తుల్లో బొగ్గు ద్వారా ఉత్పత్తి అనేది ముఖ్యమైనగా మనం చెప్పుకోవాలి. అలాగే దాని పర్యావరణ మరియు ఆరోగ్య ప్రభావాల గురించి పెరుగుతున్న ఆందోళన అనేక దేశాలు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాలను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఇష్యూస్ అనేది చాలా క్రిటికల్గానే చెప్పాలి. కార్పస్ మరియు స్టోరేజ్ CCS వంటి బొగ్గు సాంకేతికమైనటువంటి మెరుగుపరచడానికి, అలాగే ఈ యొక్క టెక్నాలజీ ద్వారా కూడా ఈ యొక్క బొగ్గు ప్రాసెస్ని, వాటి యొక్క ఉద్గారాలను ఎలా మనం పర్యావరణ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా చాలామంది, చాలా దేశాలు దీని మీద వర్క్ చేస్తున్నాయి. అయితే దీర్ఘకాల ధోరణి, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మరియు శక్తి ఉత్పాదనలో మరింత స్థిరమైన పద్ధతుల వైపు అన్ని దేశాలు కూడా వెళ్తూ ఉన్నాయి. బొగ్గు చాలా ఏరియాస్లో ఆల్రెడీ చాలా తక్కువగా అంటే వాడడం జరుగుతుంది. దీని ఆల్టర్నేటివ్గా రెన్యూబుల్ సోర్సెస్ కానీ, అంటే సోలార్ ద్వారా లేదా విండ్ ద్వారా, మెయిన్ ఏంటంటే చాలా దేశాలు న్యూక్లియర్, అది చాలా ఎఫెక్టివ్, రేడియేషన్ చాలా ఎక్కువ ఉన్నా సరే చాలా దేశాలు ఈ యొక్క బొగ్గుతో పోల్చుకుంటే న్యూక్లియర్ ఇంకా బెటర్ అని కూడా మాట్లాడుకుంటున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, బొగ్గు ద్వారా ఎలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది దాని వివరాలని తెలుసుకున్నాం. మేము మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాం. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్. ఇటువంటి మరిన్ని వీడియోస్